సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మర వండ్లపల్లి గ్రామంలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గ్యాస్ మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు పరుగులు తీశారు అక్కడి నుంచి. కడతాంటుంది సార్ పైన మంట వస్తా అంటే నా ఎందుకు మంట వస్తుంది అని అలాగే గబగబా దిగాలికే మేము పరిగెత్తుకుంటా పోయి వెళ్ళాము. పోయాలికే నాకు ఇటు తగలాలికే నేను ఫాస్ట్గా పరిగెత్తాను. ఇంకో ఆయన తెలివి తప్పి పడిపోయాడికే ఆయన ఆరబెట్టేకపోయినాడు. పాపం నీళ్ళు చల్లేకపోయినాడు. అట్లా పొరపాటుగా తగిలి మధు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి అక్కడ ఏమో గ్యాస్ పేలుందా? ఏమో సార్ మేము చూసింది లేవంతా. మేము అది బాంబు పేలినట్టు పేలింటే మేము భయపడి వచ్చేసాం అంతే. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటిగా అగ్ని ప్రమాదంగా మొదలై కారణాలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ట్రేస్ ఇంకా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ మేము ప్రాథమికంగా ఘటనా స్థలాన్ని చూసినప్పుడు మీరు ఎవరో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఈ పక్క ప్రాంతాల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ ఏదో స్టోర్ చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మైన్స్ బ్లాస్టింగ్ చేసేటువంటి వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళుగా తెలుసుకున్నారు. కారణాలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ వాళ్ళు ఇంకా కనుగొనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఓవరాల్గా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. 31 మంది దీంట్లో బాధితులుగా ఉన్నారు. ఆ 31 మందిలో 4 చనిపోవడం జరిగింది. ఇంకా మిగిలిన 27 మందిలో ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు.